గొప్పలు చెప్పుకోవడానికి, గొప్పగా చెప్పుకోవడానికి చాలా తేడా ఉంది. మన గురించి మనమే చెప్పుకుంటే గొప్పలు చెప్పుకోవడం, మనం చేసిన పనుల గురించి నలుగురు మెచ్చుకుంటే గొప్పగా చెప్పుకోవడం అంటారు. డబ్బు వస్తే నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ జబ్బు వస్తే చూసే దిక్కు కూడా ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేము. కాబట్టి సంపాదిస్తున్నప్పుడే మీకంటూ కొంత దాచుకోండి. ఈ రోజుల్లో తప్పు చేస్తున్నవారు భయపడడం మానేశారు. నిజాయితీగా ఉన్నవారు వణికిపోతున్నారు. ఎందుకంటే తప్పుకు తోడుగా ఉండేవాళ్ళే ఎక్కువయ్యారు. నిజాన్ని ఒంటరిగా చేసి నాశనం. రూపాయిని గుడిలో వేస్తే కానుకవుతుంది, గుడి బయట వేస్తే భిక్షమవుతుంది, ఆపదలో ఇస్తే పరువు అవుతుంది, అప్పు చేస్తే బరువు అవుతుంది. ఆకలి తీరినంత తొందరగా అప్పు తీరదు. ఒక్కసారి చేస్తే పొరపాటు, రెండోసారి చేస్తే తప్పు, అదే మూడోసారి చేస్తే అలవాటు. పొరపాటైనా తప్పైనా సరిచేసుకోవచ్చు. కానీ అలవాటు మానుకోవాలంటే చాలా కోల్పోవాల్సి వస్తుంది. అది వస్తువైనా మనిషి అయినా. కాకి ఎవరికీ కీడు చేయదు, అయినా అదంటే ఎవరికీ ఇష్టం ఉండదు. కోకిల ఎవరికి ఏ మేలు చేయదు, అయినా అదంటే అందరికీ ఇష్టమే. మాట్లాడే విధానాన్ని బట్టి వాటి స్థాయిలు నిర్ణయించబడతాయి. మనుషులు కూడా అంతే. ప్రేమగా మాట్లాడితే అందరూ బంధువులే, కటువుగా మాట్లాడితే అందరూ విరోధులే. మనం ఏ దీపమైతే ఆరిపోకూడదు అని మన చేతులు అడ్డుపెట్టి రక్షిస్తామో, నిజానికి అదే దీపం ఒక్కోసారి మన చేతుల్ని కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధి చూపిస్తారు. డబ్బులు పొదుపు చేసేవారు జీవితంలో ఎదుగుతారు. మాటను పొదుపు చేసేవారు సమాజంలో ఎదుగుతారు. శత్రువుకే కాదు, మిత్రులకి కూడా నీ రహస్యాలు చెప్పకు. సమయం వచ్చినప్పుడు వారు కూడా శత్రువులాగానే నీతో ప్రవర్తిస్తారు. మిత్రమా, అందరూ అంటూ ఉంటారు డబ్బు కాదు ముఖ్యం, ప్రేమ అనుబంధాలు అని. ఆ ప్రేమానుబంధాలు కూడా నిలబడాలంటే డబ్బే కావాలి. డబ్బు లేకపోతే మీ సొంత వాళ్ళు కూడా మిమ్మల్ని లెక్క చెయ్యరు. మిత్రమా, మోసం చేస్తే ఎదుగుతారేమో కానీ బాగుపడరు. నువ్వు చేసిన పాపం ఊరికే పోదు, వాళ్ళ ఉసురు నీకు తాకుతుంది. గుర్తుపెట్టుకో, నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు. కాలం తప్పక సమాధానం ఇస్తుంది.